రంగారెడ్డి జిల్లా పెదాంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 234 నుండి 39 వరకు ఉన్న 27 ఎకరాల్లో ఉన్న 200 ప్లాట్లను కబ్జాకు యత్నిస్తున్నారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. 1986 నుండి 89 మధ్యలో పిల్లి సోమయ్య కుటుంబ సభ్యుల దగ్గర కొనుగోలు చేశామన్నారు. ఇక ఇప్పుడు మా స్థలాలను కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు తెలిపారు. 2006లో కోర్టును సంప్రదించగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. చేసేదేమీ లేక బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నపూర్ణ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఇలాంటి కబ్జాదారులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. ఆయన చేస్తాడా చేయకపోతే వర్కౌట్ చేద్దాం. దగ్గరికి వెళ్ళి వచ్చినావుగా పెద్ద లేఅవుట్ మాకు సార్ చెప్పినప్పుడు మాట్లాడాలి. దీనికి ఇంతకుముందు 986 జడ్జిమెంట్ వచ్చింది. మేడం చెప్పినట్టుగా 86, 87లో జరిగిన రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ వీఆర్ ఫస్ట్ టైం బయర్స్ అండ్ జెన్యున్ బయర్స్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మేము విత్ అస్ ఓన్లీ. మేము వచ్చేసరికి అన్నపూర్ణ అసోసియేషన్ కింద ఫామ్ అయిన మెంబర్స్ అరౌండ్ 200 మెంబర్స్ ఉంటాము. ఇది మొత్తం ఆ టైంలో వేసిన వెంచర్ ఏంటంటే 77 ఏకర్స్ పైన వేశారు. 3 అసోసియేషన్స్ కింద ఫామ్ అయినాయి. మాది అన్నపూర్ణ అసోసియేషను అండ్ ఇంకోటి వచ్చేసరికి టీచర్ అసోసియేషన్ ఒకటి ఉంది, నలంద అసోసియేషన్ ఒకటి ఉంది. సో ఎంటైర్ దానిలో మేము అన్నపూర్ణ అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి దానిలో మేము ఈ ఐడెంటిఫై చేయడం జరిగింది. అనాథరైజ్డ్గా ఉన్నది. 2000లో మేము 986 కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని జడ్జిమెంట్ కూడా వచ్చింది అండ్ ఫాలోయింగ్ కూడా కోర్టు అండర్లో నడుస్తున్నాయి. సో మేము ఒకసారి వచ్చి మా సైడ్ పొజిషన్స్ అవన్నీ ఎలా ఉన్నాయో ఏంటి అవన్నీ ఆక్యుపై చేసిన ఎలా ఉంది, ఎవరెవరు ఉన్నారు అనాథరైజ్డ్గా అదంతా ఎక్స్పోజ్ చేయడానికి రావడం జరిగింది. అలాగే మేము కోర్టు ప్రెజెంటేషన్స్లో ప్రజెంట్ చేయడానికి ఇవన్నీ కొంచెం సెటరేట్ చేసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ 2 ప్లాట్స్ కొనుక్కున్నాను. అది రామకోటేశ్వరరావు గారి ద్వారా కొనుక్కున్నాం. ప్లాట్స్ వేసేసారు అప్పుడు మేమందరం కొనుక్కున్న వాళ్ళందరం ప్లాట్స్ వేసిన తర్వాతే కొనుక్కున్నాం. నాకు మా ఫాదరు పెళ్లి కానుకగా కట్నం కింద ఇచ్చారు. అది ఆ సెంటిమెంట్ తో నేను పోరాడుతున్నాను. నాకు ఆపోజిట్ లో వెంకటేశం, శ్రీకాంత్ అనే వాళ్ళు ఆపోజిషన్ లో ఉన్నారు. వాళ్ళు నా మీద వేశారు, ఈవిడ అడ్డం వస్తుంది మాకు అని చెప్పి. అప్పుడు నేను కూడా లాస్ట్ 25 years నుంచి పోరాడుతున్నాను. కింద కోర్టులో గెలిచాను, పర్ఫెక్చువల్ ఇంజెక్షన్ వచ్చింది నాకు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో డిగ్రీ అయ్యింది నాకు. వాళ్ళని డిస్మిస్ చేశారు అపోజిషన్ వాళ్ళకి ఏమీ లేదు అసలు అక్కడ స్థలంలో ఉండటానికి కూడా హక్కు లేదు. దేర్ ఇస్ నో రైట్స్. వీఆర్ ఆల్ ఎలిజిబుల్ పీపుల్ ఓన్లీ. మేమందరం కష్టపడి ఆ రోజుల్లో 86, 87లో కొనుక్కున్నాం. 1986, 87